నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ట్రంప్ ఉద్వేగంగా ప్రసంగిస్తూ అమెరికా ఇకపై అమెరికలది మాత్రమే, మనమంతా ఒకే దేశ బిడ్డలం, ఇక నుంచి దేశమే శ్వాసగా ముందుకు సాగుదామన్నారు. మరోవైపు చైనాతో వైరీభావం, రష్యాతో మైత్రి గీతం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, H1B వీసాల వివాదం, ఇలా ఎన్నో వైరుధ్యాలు వివాదాలతో అమెరికాలో ట్రంప్ అధ్యాయం ఆరంభమైంది. అంతేకాదు, అమెరికా విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేస్తామని ట్రంప్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దుందుడుకు ధోరణి మున్ముందు కొనసాగుతుందా, ట్రంప్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండబోతోంది అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ రెడ్డి గారు, ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ చీఫ్ అడ్వైజర్గా సేవలందించారు, IPS మాజీ ఉన్నతాధికారి. కె పద్మనాభయ్య గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్. టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. ఆలపాటి శ్రీకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్. పద్మనాభయ్య గారు, చైనాతో వైరం, రష్యాతో మైత్రి, అక్రమ వలసలపై ఉక్కుపాదం, H1B వీసాల వివాదం, ఇలా ఎన్నో వైరుధ్యాలు వివాదాలతో అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ అధ్యాయం ప్రారంభమైంది. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ముందున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏమిటి? మీరు చెప్పిన 4 విషయాలు మాట్లాడే ముందు కొంచెం పార్శ్వభూమి చెప్పాలండి దీనికి. ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష పదవి నిన్న తీసుకున్నాడు అనుకోండి, కానీ ఈయన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి కంప్లీట్గా స్ట్రేంజర్. ఈయన ఇంతకుముందు ఎప్పుడూ పాలిటిక్స్లో లేడు, ఏ పార్టీలో కూడాను. ఈయన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా ఉన్నా కూడా రిపబ్లికన్ పార్టీలో ఒక ముఖ్య ఘటకుడు ఏం కాదు. రెండోది, ఈయన లీడర్ కొంతవరకే చేంజ్ చేయగలుగుతాడు ఏదైనా సిస్టమ్. ది మోస్ట్ లెటెస్ట్ మంచి స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఒక 50% చేంజ్ అవ్వచ్చు, కానీ 50% కూడా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉన్న సిస్టమ్స్ పూర్వం నుంచి ఉన్నాయి కదా, అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈయన క్యాబినెట్ ఉంది, ఈ క్యాబినెట్లో తీసుకున్న వాళ్ళలో ఇంతవరకు 10 మంది పేర్లు చెప్పాడు ఆయన. ఈ 10 మందిలోనూ 7గురికి గవర్నమెంట్తో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. టోటల్లీ న్యూ పీపుల్, ఎయిదర్ బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇంకో రకం. ఒక 2కి మటుకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఇండియన్ లేడీ నిక్కీ హెలీ, ఆవిడ్ని యుఎన్కి, యునైటెడ్ నేషన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, అంబాసిడర్గా ఆయన నామినేట్ చేశాడు. తర్వాత ఇప్పటికే ఈయన ఎలక్షన్ ధోరణిలో ఏదైతే చెప్పాడో అదే నిన్న రిపీట్ చేశాడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన పాలసీలో కొంచెం ఎక్స్పాండ్ చేసి ఏ విధంగా చేయబోతున్నాడు, ఏమిటి ఆయన ప్రయారిటీసు అవన్నీ ప్రయారిటీస్ గురించి ఏం చెప్పలేదు. ఆయన పూర్వం ఎలక్షన్ అదే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఈయన ఫారిన్ సెక్రటరీ, అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమన్నా అంటే, ఈయన రష్యాతో మైత్రి అన్నారు కాబట్టి చెప్తున్నాడు. ఆయనే ఉన్నాడు, పుతిన్ అన్నవాడు ఇంటర్నేషనల్గా కానీ రీజనల్గా కానీ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ డేంజర్, ఈజ్ ఎ రిస్క్. ఆయన్ని కంట్రోల్ చేయాలా, కంట్రోల్ చేయడానికి మనం ఏదైతే ఏమట్టుకు ప్రెషర్ అవసరమో అది అప్లై చేయాల్సి వస్తుంది దానికని అని చెప్పాడు. ఈయన లా మినిస్టర్ ఉన్నాడు, అటార్నీ జనరల్ అంటాడు. ఆ అటార్నీ జనరల్ ఏమన్నాడు, ముస్లిమ్స్ని యాజ్ ఏ తెగ, ఒక జాతిగా ఆఫ్ చేయటం ఈజ్ ఇంపాసిబుల్, అది చేయలేమన్నాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్. ఈయన ఇరాన్తో ఏ అగ్రిమెంట్ అయిందో ఆ అగ్రిమెంట్ రద్దు చేస్తానంటాడు ఈయన, న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అమెరికాకి ఏదైనా ఒక స్థానం ఉంటే ఇంటర్నేషనల్ దీంట్లో అది చెప్పిన మాట మీద నిలబడి ఉంటాం. తర్వాత 4-5 వీళ్ళకి 6 సైన్ చేశారు, ఈ అమెరికాయే కాకుండాను ఐక్యరాజ్య సమితిలో ఉన్న పర్మనెంట్ మెంబర్స్ +1. వాళ్ళని తోసేసి మనం ఏం చేయలేము అని చెప్పేసి వీళ్ళు 3 ఎవిడెన్స్ ఇస్తూ దీని ముందు ఇక్కడ సెనేట్ కమిటీస్లో వాళ్ళు చెప్పారు. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయన మనిషి పాలిటిక్స్ కొత్త అవటం వల్ల ఈయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఈయన ఏ రీతిలో స్పందిస్తారన్నది ఎవరికి అంతు చిక్కట్లేదు. వీళ్ళంతా కూడా కొత్త వాళ్ళు అవటం వల్ల 1-2 నెలలు అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏది చెప్తే దాన్ని దోవలపడతారు వీళ్ళు, కొత్త వాళ్ళు అవటం వల్ల. అదొక పాసిబిలిటీ. రెండోది, కంప్లీట్గా ఎస్టాబ్లిష్మెంట్కి కంప్లీట్గా దూరంగా కొత్త పద్ధతిలో, అతి కొత్త పక్కీలో ఏదో చేయొచ్చు. ఈ రెండిట్లో ఏం జరుగుతుందో చెప్పలేము ఇప్పుడు. తర్వాత చైనా, ఇండియా, అమెరికాకు ఉన్న బకాయి మన లోన్ డెట్లో ఆల్మోస్ట్ 60% డెట్ ఈజ్ విత్ చైనా ఓన్లీ. తర్వాత చైనా అమెరికాలో ఇది మన ఎగుమతులు దిగుమతులు చూసుకుంటే
అబౌట్ $600 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చైనా నుంచి జరుగుతున్నాయి. అందువల్ల చైనా అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు, అంతేగాని చైనాతో వైరుధ్యం చేసుకోవాలని చెప్పలేదు. రష్యాకి పుతిన్తో మంచి సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఒక ఇది ఇచ్చాడు ఆయన. సో వన్ హ్యాస్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ముఖ్యంగాను ఆయన ముందున్న సమస్యలు ఏమంటే, నిన్న మీరు చూశారు స్వేరింగ్ ఇన్లోనే ప్రజలు నిరసనగా వ్యక్తం చేశారు. అయితే నిన్న ఈయన మాట్లాడుతూ కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, ప్రజలందరూ విడిపోయిన దేశం ఇది డివైడ్ అయిపోయింది ఇంటూ వేరియస్ గ్రూప్స్, ఏదో బ్లాక్స్ అని, హిస్పానిక్స్ అని, ఇంకోటని అలాగా. అది కలపడానికి ఏదైనా విధంగా కొంచెం మాట్లాడతాడేమో ఎక్కువ అనుకుంటే ఎక్కువ మాట్లాడలేదు ఈయన. అమెరికా ఈజ్ ఫర్ ఆల్ అన్నాడు అనుకోండి, అమెరికా ఈజ్ ఫర్ ఆల్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అది ఇదని చెప్పేసి. కానీ అది చెప్పలేదు. అది చెప్పడమే కాకుండా ఈయన పాలిటిక్స్లో అవుట్ సైడర్ అయి ఉండొచ్చును, కానీ నిన్న మాట్లాడుతూ పాలిటీషియన్ అందరినీ కూడా కండెమ్ చేశాడు. నిన్న ఏమన్నాడు, ఇక్కడ వాషింగ్టన్లో ఉన్న వాళ్ళు డబ్బులు చేసుకున్నారు, ప్రజలకి వాళ్ళు సంపాదించుకున్నారు, ప్రజలకి ఏమీ ఇవ్వలేదు కంప్లీట్గా. సో ఈ డిబంక్డ్ ఎవ్రీ పాలిటీషియన్. ఇప్పుడు ఆ పాలిటీషియన్ అందరినీ డిబంక్ చేసిన పద్ధతిలో ఈయన సక్సెస్ అవుతాడా అవ్వడా అని చెప్పి కొంచెం చూడాలి. కేసీ రెడ్డి గారు, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని భూగోళం నుంచి పూర్తిగా తెరవేద్దామని, అలాగే ఐఎస్పై ఉక్కుపాదాన్ని మోపుతామని ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఉగ్రవాదులకు ఆర్థిక మూలాలు ఏ విధంగా దెబ్బతీయడానికి ట్రంప్ ఎలాంటి స్పష్టమైన వైఖరిని అనుసరించాలి? ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ చూస్తే మొట్టమొదటి 15 నిమిషాలు చూస్తే దానిలో పేదరికంతో చిక్కుపడ్డ అమెరికా కుటుంబాల గురించి, లేకుంటే అక్కడ పెరుగుతున్న నేరాల గురించి, పెరుగుతున్న డ్రగ్ ప్రాబ్లం గురించి, మాఫియా గురించి, మూతబడ్డ అమెరికా ఫ్యాక్టరీల గురించి మాట్లాడాడు. దాంతోపాటే ట్రేడు, టెర్రరిజం, టాక్సేషన్ పాలసీల మీద గట్టి చేస్తామని చెప్పాడు. మీరు చెప్పినట్టు రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం, దీన్ని పూర్తిగా భూగోళం నుంచి సమూలంగా నాశనం చేస్తాం. దానికి అవసరమైతే ఇప్పుడున్న దౌత్య సంబంధాలతో, కొన్ని దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలని మెరుగుపరుస్తాం, కావాలంటే కొత్తగా దౌత్య సంబంధాలని ఏర్పరచుకుంటాం అని చెప్పాడు. కానీ ఇప్పుడు టెర్రరిజంని, పర్టికులర్లీ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజంని కౌంటర్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏది కూడా చెప్పలేదు. వాళ్ళు ఫైనాన్సెస్ని ఫ్రీజ్ చేస్తారా, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారా, వాళ్ళు ట్రావెల్ బ్యాన్ చేస్తారా, వాళ్ళు స్టేట్స్ స్పాన్సరింగ్ టెర్రరిజంని ఆ స్టేట్స్ మీద యాక్షన్ తీసుకుంటారా, ఇవేం కూడా మెన్షన్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన పద్ధతి చూస్తే అంత లైక్ ఏ బిజినెస్ మ్యాన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీద జరుగుతుంది. ప్రతి ప్రతిపాదికను కూడా ఆయన ఆ దృష్టితో చూస్తాడని అనిపిస్తుంది. ఎంచేతంటే నాటో గురించి మాట్లాడుతూ అంటాడు, మనం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అలయన్స్కి ఎప్పుడే ఇచ్చాం, ఇది నాటో రిలవెన్స్ ఏమిటి, ఇప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గెటింగ్, అమెరికన్స్ ఆర్ గెటింగ్. ఏ ప్రతిపాదిక చూసినా అమెరికా ఎంత మేలు ఉంది దీనివల్ల, అమెరికాకి ఎంత లాభం వస్తుంది దీనివల్ల అన్నదే కనపడుతుంది తప్ప ప్రపంచ శాంతికి ఇది దోహదం చేస్తుందా, లేకుంటే శాంతి పద్ధతిని నెలకొల్పుతుందా, ఈ విషయాలు కొంచెం తక్కువ మాట్లాడినట్టు చెప్పాలి. ట్రంప్ దృక్పథంతో చూస్తే లాభమా నష్టమా ఎంత అని చూస్తే ఒక రోజుకి $11 మిలియన్ ఖర్చు పెట్టారు వాళ్ళు. దాదాపు ఆగస్టు 2014లో మొదలైన ఈ విమాన దాడులు, దానికి $5.5 బిలియన్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇది ఖర్చు పెడతాడా లేదా, ఖర్చు పెడితే దానికి అమెరికాకు వచ్చిన లాభం ఏంటి అన్నది ఒకటి. ఇప్పుడు రష్యా వైపు మొగడం కూడా రష్యాని మోర్ ఇన్వాల్వ్ చేసి మిడిల్ ఈస్ట్లో ఆ ఖర్చు కొంచెం తగ్గించుకోవాలని చూస్తున్నాడా, లేకుంటే నిజంగానే రష్యాని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విల్ కమ్ అప్ లేటర్. లక్ష్మీనారాయణ గారు, అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక ఆ దేశాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఇకపై అమెరికా కేవలం అమెరికాలో మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. మరి ట్రంప్ వ్యాఖ్యల్లోని ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని ఏ విధంగా చూడాలి? ట్రంప్ యొక్క తాత్విక చింతనలో వైరుధ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపున జాతీయవాదాన్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఆయన ప్రసంగం నడిచింది. అమెరికా ఫస్ట్ అనేటువంటిది పదే పదే నొక్కి వక్కాణించడం జరిగింది. ఏంటి అమెరికా? ప్రజలతో కూడినటువంటి అమెరికా ఒకటి. మనం ఇంతవరకు చూస్తున్నటువంటి ప్రపంచంలో అమెరికన్ పెత్తనాన్ని, ఆర్థిక దోపిడీని చేస్తున్నటువంటి సంస్థలకి నెలవుగా ఉన్నటువంటి అమెరికా మరొకటి. బహుళజాతి సంస్థలు ప్రపంచాన్నంతా దోచుకుంటున్నాయి, అమెరికాను సంపన్న దేశంగా మార్చాయనేటువంటి భావన సర్వత్రా ఉంది. కానీ ఈయనేమంటున్నాడు, అసలు మన దేశ ఆర్థిక వనరులన్నింటినీ తీసుకెళ్లి ప్రపంచం అంతా కూడా ఖర్చు పెట్టేశాము,
దానివల్ల మన దేశ మధ్యతరగతి ప్రజానీకం నష్టపోయారు అని చెప్పేసి చాలా సూత్రీకరణ చేశాడు. ఇది ఏ మేరకు వాస్తవం అనేటువంటిది పరిశీలన చేయాలి. ఆయన 70 సంవత్సరాల చరిత్రని మొత్తం కూడా అమెరికాకు నష్టం చేకూర్చినటువంటి చరిత్రగానే ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు. యుఎన్ ఐక్యరాజ్య సమితి నెలకొల్పిన తర్వాత దానిలో ఆయన యొక్క పాత్ర కానీ, ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ బ్యాంకు కానీ, IMF కానీ, ఇతర సంస్థలు కానీ, వీటన్నింటి ద్వారా మన నిధులు ఖర్చు పెడుతున్నాము. ప్రపంచ బ్యాంకు, IMF ద్వారా మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తున్నాము. తిరిగి మన దేశం పొందినటువంటిది ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాడు. అలాగే నాటోకు సంబంధించినటువంటి ఉనికిని, నాటోకు సంబంధించినటువంటి ఖర్చంతా సైనిక ఆర్థిక భారానంతా మనం భరిస్తున్నాం. మన స్నేహితులు, మన అలైస్ని మనం వాళ్ళను కాపాడాం కానీ, వాళ్ళని నిలబెట్టాం కానీ, వాటి నుంచి మనకు వచ్చింది ఏంటి? వాళ్ళేమీ ఆర్థిక భారం పంచుకోవడం లేదు. అంటే వీటన్నింటినీ తిరగదోడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాటల్లో కనిపిస్తుంది. రేపు చేయగలడా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఆయుధ వ్యాపారాల మీదనే ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ అదని చెప్పేసి మనం ఇంతవరకు గమనించాం. ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెక్కడ చిన్న చిన్న ఘర్షణలు కూడా వాటిని పుండు రేపి తగాదాలు పెట్టి పాకిస్తాన్కి, ఇండియాకో, లేకపోతే ఇంకో దేశానికో ఆయుధాలు అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు సంపదను పోగేసుకున్నారండి. ఈరోజు ఈ మౌలికమైనటువంటి విధానాలన్నీ కూడా ఆయన నెగేట్ చేసేటువంటి పద్ధతుల్లోనే ఆయన ప్రసంగం సాగింది. ఏ మేరకు సఫలీకృతుడైతాడనేది భవిష్యత్తులోనే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకర్ గారు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ H-1B వీసాల నియమ నిబంధనల్ని కఠినతరం చేసేటువంటి కొత్త బిల్లుని అమెరికా సెనేటర్లు ప్రతిపాదించారు. మరి ముందు భారతీయ ఐటీ కంపెనీలకు దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోతోంది? ట్రంప్ గురించి చెప్పాలంటే మాట్లాడతాం మాత్రం చాలా మాట్లాడుతున్నారు, బట్ ఎంతవరకు చేయగలుగుతారు, చేస్తారు, చేయలేరు అనేది మనకు తెలీదు. ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ చూస్తే ఇట్స్ వర్త్ అరౌండ్ $150 బిలియన్. అండ్ దానిలో 60% కంటే ఎక్కువ వచ్చే బిజినెస్ అంతా US మీద డిపెండ్ అయింది. అండ్ ఈ H-1B కేటగిరీ ఆఫ్ వీసాస్ ఏదైతే ఉందో, సో 65,000 అరౌండ్ 60-65,000 తీసుకుంటారు ఇండియా నుంచి. అండ్ ఇంకొక 20,000 మంది ఏమో అక్కడ US-లో చదువుకునే విద్యార్థులను తీసుకుంటారు. సో టోటలీ అరౌండ్ 80-85,000 నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు వేరియస్ బిల్స్ అనుకుంటున్నారు, వేరియస్ ప్రపోజల్స్ అయితే డ్రాఫ్ట్ అవుతున్నాయి. ప్రపోజల్స్ ఏంటంటే $60,000 యాన్యువల్ ప్యాకేజ్ ఉండాల్సిన దాన్ని $1 lakh ప్యాకేజ్ అంటున్నారు. అంటే 40% ఇంక్రీజ్ చేస్తా అంటున్నారు. మళ్ళీ 40% ఇంక్రీజ్ చేస్తే US-లో ఉన్న ఎన్ని కంపెనీసు, లేకపోతే ఈ H-1B స్పాన్సర్ చేసే ఏదైతే ఇండియన్ కంపెనీస్ ఉంటాయో, ఈ H-1B రూట్ ద్వారా ఇండియా నుంచి US పంపించే కంపెనీస్ ఎంతమంది 40% ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి? అండ్ దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు, ఇప్పుడు మన US సెనేటర్స్ చక్ గ్రాస్లీ అండ్ డిక్ డర్బిన్ ఏమంటున్నారంటే US-లో చదువుకున్న విద్యార్థులకి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తాము, వాళ్ళకి H-1B కండిషన్స్ ఏదైతే ఉందో $1 lakh కండిషను, లేకపోతే వగేరా అవి తీసేస్తూ ఉంటున్నారు. సో ఒక పక్కనేమో H-1B కట్ చేసేస్తూ ఉంటున్నారు, ఇంకో పక్కనేమో స్టూడెంట్స్ చదువుకుంటే అక్కడ US-లో మాస్టర్స్ పై చదువుకున్న తర్వాత వాళ్ళకి ఇటువంటి కండిషన్స్ ఏం లేకుండా H-1B రూట్ ద్వారా వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటున్నారు. చాలా టాక్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. గారు, అమెరికా విదేశాంగ విధానాన్ని సంపూర్ణంగా మార్చేస్తానని ట్రంప్ చెబుతున్నారు. మరి ఐరోపా, ఆసియా, పసిఫిక్ దేశాలతో మున్ముందు అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది? ఒకటి, ఈయన మీరు అన్నట్టు నాటో ఇస్ అన్ ఆబ్సల్యూట్ థింగ్, అంటే దాని పని అయిపోయింది అన్నాడు. జర్మన్ ఛాన్సలర్ ఉంది, మోస్ట్ సిల్లీ డెసిషన్ దట్ షీ హెస్ టేకన్ అని, ఇది అబౌట్ మైగ్రేషన్. బ్రెక్సిట్ని సపోర్ట్ చేశాడు. బ్రెక్సిట్ని సపోర్ట్ చేయడమే కాకుండా తతిమ దేశాలు కూడా విడిపోయి ఇండిపెండెంట్ ఇది చేయాలి అంటే ఒక విధంగా ఎక్స్ట్రీమ్ రైట్కి సపోర్ట్ చేస్తున్నాడు ఈయన. వారు చెప్పారు ఒక పాయింట్ చూడండి, ఇప్పుడు ఈ UN కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఈ ఇన్స్టిట్యూషన్స్ IMF కానీ, ఇవంతా కూడా అమెరికా ఏదైతే తదిమావళి మీద ఆధిపత్యం చెలాయించదలుచుకుందో ఇదంతా కూడా వాటి ద్వారా చేస్తున్నారు ఇంతవరకును. అలాంటిది తిప్పి దాన్ని అబ్బేబే దానివల్ల ఏం జరగట్లేదు మాకంటాం, అది చాలా అది తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో తెలియదు కానీ, బట్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఒక విధంగా ఏమంటున్నా అంటే అమెరికా ఫస్ట్,
అమెరికన్స్నే హైర్ చేయాలా, అమెరికన్లో తయారైందే వాడాలా అంటున్నాడు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హీ సేస్ హీ వాంట్స్ టు కంట్రోల్ ఐసిస్. ఇప్పుడు ఐసిస్ని ఎలా కంట్రోల్ చేయగలడు అన్లెస్ హీ హెస్ గాట్ సమ్ ఇంటర్నేషనల్ కోయిలిషన్. ఇరాన్ ఇది చేయాలంటున్నాడు. ఇరాన్ కనుక అది డీల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కనుక ఇది చేస్తే అక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ గురించి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దే ఆర్ వరీడ్ బికాస్ ఆఫ్ షియా సున్నీ రిలేషన్స్. ఇప్పుడు ఏదైనా ఆయన స్టెప్ తీసుకున్నాడంటే దానికి కంప్లీట్గా ఇది అవుతుంది. మూడోది ఇజ్రాయెల్ గురించి వాళ్ళ ప్రస్తుతం అమెరికన్ ఎంబసీ టెల్ అవీవ్లో ఉంది. ఇప్పుడు ఈస్ట్ జెరూసలేం వీళ్ళదా కాదా అని చెప్పేసి పెద్ద అక్కడ డిస్ప్యూట్ ఉంది, ఇజ్రాయెల్కి సంబంధించిందా కాదా అని. ఇజ్రాయెల్ మాదంటున్నారు, అక్కడికి షిఫ్ట్ చేస్తానంటున్నాడు ఈయన. అది ఒక పెద్ద విపరీతమైన జోల్ట్ ఇస్తుంది దేశానికి అంతటికి కూడా. ప్యాలెస్టీను తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో హీ ఈజ్ టాకింగ్ టోటల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ కొడుకుని అక్కడ పంపిస్తానంటున్నాడు యాజ్ ఏ స్పెషల్ ఎన్వాయ్. ఇంకొకటిని ఒక ఫ్రేడ్మన్ అని ఒక అతను ఉన్నాడు, ఇజ్రాయెల్తో చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నవాడు, వాడినేమో అంబాసిడర్గా పంపిస్తానంటే అంటున్నాడు అక్కడికి. ఇలాగా చాలా అల్లకల్లోలమయ్యే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ఆయన. అందువల్ల కొంచెం చూడాలి ఎంతవరకు చేస్తాడో ఎంతవరకు చేయడో. ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 10,000 మంది అమెరికన్ సోల్జర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళని గురించి ఏం చేయబోతున్నాడు ఇదొకటి చూడాలి. తర్వాత మనకి సంబంధించినంత వరకు మనం ఒక అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసాం వీళ్ళతో ఒబామా ఉన్నప్పుడు. దట్స్ కాల్డ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒకటి లీమో ఏదో అంటారు, అది లాజిస్టిక్స్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అని. అంటే ఏం లేదు, వాళ్ళ సైన్యం ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే వాళ్ళకి ఏమైనా సదుపాయాలు వగైరా చేస్తామా లేదా అని. ఆ సందర్భంలో ఇండియాకి అమెరికాకి ఉన్న స్ట్రాటజిక్ రిలేషన్స్ ఏమిటి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న సంబంధాలు గ్రేడెడ్గా ఉంటాయి. ఒకటి నేటో ఎలైస్, రెండోది నాన్ నేటో మేజర్ నాన్ నేటో ఎలైస్, MNNA. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మేజర్ నాన్ నేటో అలయన్స్ అన్న వాళ్ళలో 16 కంట్రీస్ ఉన్నాయి. ఈ 16 కంట్రీలో మీకు ఆశ్చర్యం వేస్తుంది, పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మెంబర్స్ అందులోను, ఇండియా కాదు. సో వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ? ఈస్ హీ గోయింగ్ టు గివ్ దట్ పర్టికులర్ స్టేటస్ టు ఇండియా ఆర్ నాట్? నో, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో ఇదంతా మెల్లిమెల్లిగా జరుగుతాయి, ఒక రోజులో జరిగే విషయం కాదు. కానీ అతలాకుతలం చేసే పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నది. కేసీ రెడ్డి గారు, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనవసర యుద్ధాలు చేయనని ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు. మరి భవిష్యత్తులో అగ్రరాజ్యం ఇతర దేశాలతో అనుసరించేటువంటి రక్షణ విధానం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఫెడరల్ బడ్జెట్లు చూస్తే 54% ఈజ్ గోయింగ్ టు పెంటగన్. అది తగ్గిపోద్ది, ఇంకా వార్స్ ఉండవు. అంటే బుష్ 9.97 అయిన తర్వాత ఆ ఫ్రాంటిక్ ఆ మూడ్లో విపరీతం ఖర్చు పెట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇరాక్ వీటితో 4 బిలియన్ పైన అయిపోయింది. ఒబామా వచ్చిన తర్వాత అనుకున్నారు ప్రతి వాళ్ళు ఇంకా వార్స్ ఉండవు, ఇంక ఖర్చు పెట్టరు, ఇంకా అమెరికన్ సోల్జర్స్ ఎక్కువ మంది చచ్చిపోయారు అనుకోరు. ఈయన స్ట్రాటజీ మార్చాడు తప్ప ఖర్చు తగ్గలేదు. $4.75 బిలియన్ ఒబామా ఖర్చు పెట్టింది 2009 నుండి 2017 వరకు చూసుకుంటే మీకు 4.75, వేరేజ్ బుష్ ఈజ్ ఓన్లీ 4.45. ఇక్కడ స్ట్రాటజీ ఏం మారిందంటే అమెరికన్ సోల్జర్ని ఎక్కువ పంపలేదు, ఒక డ్రోన్స్ ఉపయోగించారు. కానీ ఒకటంటే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్కి ఎప్పుడు కూడా ఒబామా ఒప్పుకోలేదు. ఇప్పుడు సిరియా మీద IS మీద దాడి చేసినప్పుడు కూడా గ్రీన్ లైన్ అన్నాడు, బ్లూ లైన్, yellow లైన్, ఆల్ లైన్ అన్నాడు అని తప్ప హీ నెవర్ అటాక్డ్ అల్-అసాద్స్ రెజీమ్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఎక్సెప్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఎన్వైరన్మెంట్ తప్ప. ఈయన అలాగే ఈ విల్ ఆల్సో స్టార్ట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ, బికాజ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే నేను చూసుకుంటే 4.45 బిలియన్స్ ఖర్చు పెడతాను అనవసరంగా, ఇది లోకల్ ఖర్చు పెడితే అమెరికా ఎంతో బాగుపడుతుంది అనేది. కానీ అమెరికా ఉన్న స్టేటస్ ఇప్పుడున్న పొజిషన్ నుండి మీరు హిస్టారికల్ చూస్తుంటే 138 కంట్రీస్లో వీళ్ళు స్పెషల్ ఫోర్స్ పంపించారు ఒక టైంలో, కాకపోతే ఒక టైంలో. ఇప్పుడు మాకేం అక్కర్లేదు, మేము అమెరికాలో ఉంటాం, మాకు ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరి గొడవలు మాకు అక్కర్లేదు అనగలరా? అన్నప్పుడు యుద్ధం చేయక్కర్లేదు, అనవలసినప్పుడు తప్పనిసరి చేస్తాడు. ఇతను కూడా ఇప్పుడు ఏమన్నాడు, సౌత్ పసిఫిక్ ఏషియాలో డిప్లాయ్మెంట్ ఉంటుందంటాడు. ఏం చేత ఈ చైనాతో బార్గెనింగ్ కావాలంటే ఈవెన్ ఎకనామిక్ ఫైనాన్షియల్ వైజ్ బార్గెనింగ్ కావాలంటే మీకు కొంచెం పాయింట్స్ కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే చైనా ఈ ఐలాండ్స్ మీద వీటి మీద ఎప్పుడైతే కబ్జా తీసుకుందో అక్కడ ఈ నేవల్ ఉన్న బేస్ ఉన్నప్పుడు నేవల్ మీద విత్డ్రా చేయండి, జపాన్కి సపోర్ట్ చేయకండి, మేము మీకు చేస్తాం, క్విడ్ ప్రో
ఆ చేయడం కోసం ఏం చేస్తారంటే హీ విల్ సడన్లీ మేక్ ది డిప్లాయ్మెంట్. వెదర్ హీల్ గో ఫర్ ఎ లార్జ్ స్కేల్ వార్ అన్నది చెప్పలేము ఇప్పుడు. అది కాస్ట్ బేసికలీ బికాజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మనీ పెద్దరికం చేస్తుంది. ఆ పెద్దరికం నుండి సడన్గా వెనక్కి రావాలంటే చాలా కష్టం. అది కృష్ణ గారు, మనం తీసుకునే నిర్ణయాలు అమెరికా ప్రయోజనాలు రక్షించే విధంగా ఉంటాయని ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మన వెలుగులు చూసి ఇతరులు మనల్ని అనుసరించాలి అని ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు ఎంతవరకు ఇవన్నీ ఆచరణ సాధ్యం అంటారు? సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచం, అందరూ మన దిక్కే చూడాలి, అందరూ మన మీదనే ఆధారపడాలనేటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రపంచీకరణ సిద్ధాంతాన్ని ప్రపంచం మీద రుద్దింది అమెరికా. ఆ ప్రపంచీకరణలో భాగంగానే బహుళజాతి కంపెనీలు పెట్టుబడిని వివిధ దేశాలు ఎక్కడ చౌకగా కార్మికులు దొరికితే అక్కడ పోయి పెట్టేశారు. చైనాలో కూడా పెట్టారు. ఇవాళ విచిత్రం ఏంటంటే అమెరికా ఏమో ఆ ప్రపంచీకరణ దుష్ప్రచారాలతో ఇవాళ నిరుద్యోగం వచ్చింది, ఆర్థిక అసమానతలు పెరిగినాయి, మనం నష్టపోయామని గోల చేస్తుంటే చైనా ఇవాళ ప్రపంచీకరణ ప్రక్రియ కొనసాగించిన విధానం కొనసాగాలని చెప్పి ఇవాళ దావోస్లో చెప్తున్నారు. ఎంత వైవిధ్యంతో ఇవాళ మార్పులు వచ్చినాయనేది మనం గమనించాలి. ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయింది. ఒకే మార్కెట్, ఎక్కడ వస్తువులు ఎక్కడికైనా పోవచ్చు, అమ్ముకోవచ్చు, పెట్టుబడికి కూడా ఎక్కడంటే అక్కడ పోవచ్చు అనేటువంటిది. ఇవాళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కావాలి అని మన దేశం ప్రధానమంత్రి ఖాళీ గజ్జి కట్టుకొని అన్ని దేశాలు తిరిగి అందరికీ వస్తున్నారు. ఇవాళ కూడా దావోస్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అడుగుతూనే ఉన్నారు. అందరూ మా దగ్గరికి రండి, మా దగ్గర పెద్ద మార్కెట్ ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి మీ బిజినెస్కి అని చెప్తున్నాం. ఇంత మార్పు వచ్చిన తర్వాత మా దగ్గరికి మా పెట్టుబడి బయటకు పోకూడదు, మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి పోకూడదు, మా ఉద్యోగాలు మాకే రావాలి, మా దేశానికి సంబంధించినటువంటి బహుళజాతి సంస్థలు బయట పెట్టుబడులు పెట్టిన దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి అని అమెరికా అధ్యక్షుడు ఇవాళ హితబోధ చేస్తున్నాడు. అది సాధ్యమా? కాంట్రడిక్షన్స్ అనేటువంటి, వైరుధ్యాలు అనేటువంటి ఆయన మాటల్లో కనిపిస్తున్నది. మాటలు గంభీరంగా ఉన్నాయి, ఆచరణకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఇలాగే చేసేటువంటి అవకాశం చాలా తక్కువ. అమెరికా ప్రయోజనాల రీత్యా కూడా చేయడం అనేది కష్టం. చివరిగా శ్రీకర్ గారు, చైనా, జపాన్, అలాగే మెక్సికో, వియత్నాం వంటి దేశాలు అమెరికాను దోచుకున్నాయని, ఆయా దేశాల వల్ల జరిగిన నష్టాన్ని తిరిగి భర్తీ చేస్తానని ట్రంప్ సూటిగా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇలాంటి దేశాలు, మనలాంటి దేశాలకు ఇది ఎంతవరకు నష్టాన్ని కలిగిస్తాయంటారు? ట్రంప్ చెప్పేది ఒకటి, ప్రాబ్లీ చేసేది ఇంకోటి. ట్రంప్ అండర్స్టాండింగ్ చూసుకుంటుంటే అంత క్లియర్గా లేదు. ట్రంప్ ఏ రకంగా, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు, ఏ రకంగా పాలసీస్ ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లారిటీ లేదు. ఈ H1B కోటా కనుక కట్ చేస్తే స్ట్రైట్ అవే అమెరికన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇండియన్స్కి $150 బిలియన్ 60% అదంటే ఆల్మోస్ట్ ఒక $90 బిలియన్ ఇండియాకి వస్తుంటే, సో అమెరికన్స్కి ఎంత వస్తుంటే మనకు అంత ఇస్తారు. అండ్ అమెరికన్స్ చాలా ఇంటలెక్చువల్ పీపుల్, చాలా స్మార్ట్, సూపర్ స్మార్ట్ పీపుల్. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ఏది క్లారిటీ లేదు. ఈవెన్ ఈ H1B కట్ చేస్తే కూడా మనం ఇందాక అనుకున్నట్టు అక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. యూఎస్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. లేకపోతే సుందర్ పిచే కానీ, సత్య నాడేలా కానీ ఇలాంటి టాప్ పీపుల్కి 500 కోట్లు యాన్యువల్ ప్యాకేజ్ కానీ ఇంకోటి చేయాలంటే వాళ్ళు ఊరికే చేయరు కదా. సో ఆ రకంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. తినేమో H1B కట్ చేసేస్తానని ఇంకోటని చాలా డైలాగ్స్ చేస్తున్నారు. సో ప్రాక్టికల్గా అది కుదరదు. సో మీరన్న పాయింట్ చైనా కానీ, మెక్సికో కానీ, జపాన్ కానీ, వియత్నాం కానీ ఈ కంట్రీస్కి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ డబ్బులు వీళ్ళు దోచేసుకుంటున్నారంటున్నారు. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ వే. ఆయన వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నారు కాబట్టి, సో నా ఒపీనియన్ ప్రకారము సో అటువంటి నెగిటివ్ యాక్షన్స్ ముందుకెళ్తే దానివల్ల ఇండియాకి బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. మనకు అమెరికానే ప్రథమ ప్రాధాన్యం, మన ఉద్యోగాలను, మన సరిహద్దులను తిరిగి సాధించుకుందాం అంటూ ట్రంప్ అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలో తన ప్రాధాన్యాలేమిటో చెప్పారు. మన వెలుగుల్ని చూసి ప్రతి ఒక్కరూ మనల్ని అనుసరించేలా చూస్తూ ఉంటున్న ట్రంప్ దీన్ని ఎలా సాధిస్తారో వేచి చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.